ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఎవరెస్ట్ ఒకటిగా చెప్తారు. ఈ ఏడాది 5గురు పర్వతారోహకులు మరణించగా వారిలో 2 భారతీయులు కూడా ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్వతారోహకులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ శిఖరానికి చేరుకునే చివరి భాగం అత్యంత ప్రమాదకరమైంది. 8,000 మీటర్లకు పైబడిన ప్రాంతాన్ని డెత్ జోన్ అని పిలుస్తారు. అక్కడ మనిషి శరీరం క్రమంగా పనిచేయడం మానేస్తుంది. తక్కువ ఆక్సిజన్, ఇతర కారణాలతో ఇప్పటి వరకు 340 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది కనీసం 5గురు పర్వతారోహకులు మరణించారు. వారిలో 2 భారతీయులు కూడా ఉన్నారు. వీరు శిఖరాన్ని చేరుకున్న తర్వాత దిగి వస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు హిల్లరీ స్టెప్ వద్ద కుప్పకూలిపోయారు. ఇది ఎవరెస్ట్లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి. నిపుణుల ప్రకారం అధిక జనసంచారం, తీవ్రమైన అలసట, తప్పు నిర్ణయాలు, ఆక్సిజన్ కొరత ఇవన్నీ కలిసి ఎవరెస్ట్ను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిపాయి. డెత్ జోన్లో గాలి చాలా పలుచగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే అక్కడ కేవలం 3 వంతు ఆక్సిజన్ మాత్రమే లభిస్తుంది. ఈ ఎత్తుకు మనిషి శరీరం పూర్తిగా అలవాటు పడలేకపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గుండె చాలా కష్టంగా పనిచేస్తుంది. మెదడుకు తక్కువ ఆక్సిజన్ చేరుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. శరీర సమన్వయం దెబ్బతింటుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అక్కడ ఊపిరాడకుండా నడుస్తూ ఉన్నట్లుగా అనిపిస్తున్నట్టు చాలామంది పర్వతారోహకులు చెబుతుంటారు. ఎవరెస్ట్లో ప్రధానంగా ప్రాణహాని హైపాక్సియా వల్ల జరుగుతుంది. అంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం. శిఖర ప్రాంతంలో వాతావరణ పీడనం చాలా తక్కువగా ఉండడంతో ప్రతి శ్వాసలో చాలా తక్కువ ఆక్సిజన్ మాత్రమే శరీరంలోకి చేరుతుంది. ఎవరెస్ట్ శిఖరంపై మనిషి జీవన పరిమితి అంచుల వరకు వెళ్తారు. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా అక్కడికి వెళితే 4 నిమిషాల్లో స్పృహ కోల్పోతారు. 6 నిమిషాల్లో మరణించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆక్సిజన్ కొరత మొదట మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో పర్వతారోహకులు అయోమయానికి గురవుతారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. తాళ్ళు సరిగా కట్టుకోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు కూడా మర్చిపోతారు. అందుకే అదనపు ఆక్సిజన్ ఎవరెస్ట్లో జీవరక్షకంగా భావిస్తారు. గతంలో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కిన ప్రముఖ పర్వతారోహకులు కూడా శిఖరానికి దగ్గరగా నడవడం కష్టమైందని, ఆలోచనలు మందగించాయని చెప్పారు. శిఖరయాత్ర సాధారణంగా క్యాంప్ 4 నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా డెత్ జోన్లలో ఉంటుంది. ఇక అక్కడి నుంచి పర్వతారోహకులు 10 నుంచి 15 గంటల పాటు చీకట్లో, తుఫాను గాళ్లల్లో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో ప్రయాణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో 10 అడుగులు వేయడానికి పలుమార్లు ఆగి ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. గ్లౌజులు లేదా మాస్క్ తీసేస్తే కొన్ని నిమిషాల్లోనే ఫాస్ట్ బైట్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది భారీ సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒకే రోజు నేపాల్ వైపు నుంచి 274 మంది శిఖరాన్ని చేరుకున్నట్లు సమాచారం. దీంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడి డెత్ జోన్లో ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చింది. డెత్ జోన్లో ఎక్కువసేపు ఉండడం మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతుంది. శరీరం మరింత బలహీనపడుతుంది. చాలామంది శిఖరాన్ని చేరడమే ప్రమాదకరమని అనుకుంటారు. కానీ అసలు ప్రమాదం దిగివచ్చే సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. శిఖరాన్ని చేరుకున్న తర్వాత అలసట గరిష్ట స్థాయికి చేరుతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. కండరాలు బలహీనపడతాయి. అయినప్పటికీ గంటల పాటు దిగివచ్చి ప్రమాదకర ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. తాళ్ళు తప్పుగా కట్టుకోవడం, కాలు జారి పడిపోవడం, దారి తప్పడం ఇవన్నీ ప్రాణాంతకంగా మారతాయి. ఈ ఏడాది కూడా చాలామంది పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకున్న తర్వాత దిగివస్తూ మరణించారు. అనుభవం లేని వారు ఎవరెస్ట్ ఎక్కడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఎవరెస్ట్లో 8,000 మీటర్ల ఎత్తు దాటిన తర్వాత జీవితం ప్రతి క్షణం ప్రమాదంలోనే ఉంటుంది. అక్కడ బతకడం కూడా తాత్కాలిక పోరాటంలా మారుతుంది.